ప్రియమైన దేవుని వారలారా, అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యాకోబు పత్రిక యొక్క వివరణలో మనం ఉన్నాం. యాకోబు పత్రిక యొక్క ప్రాథమిక వివరణలో మనం ఉన్నాం. ఇప్పటికే మనము 5 భాగాలను మనం ముగించుకుని ఈరోజు 6వ భాగంలోనికి మనము ప్రవేశించాం. మొదటి భాగములో గ్రంథకర్త యొక్క నేపథ్యాన్ని వివరించడం జరిగింది. రెండవ భాగములో శోధనల గురించి ఆదిమ బోధ, ఆధునిక బోధలు ఎలా ఉన్నాయన్న దాని గురించి మనం విన్నాం. ఇక మూడవ భాగములో మన మాట ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే దాని గురించి విన్నాం. 4వ భాగములో పక్షపాతము లేకుండా క్రైస్తవుడు వ్యవహరించాలి, పార్షియాలిటీ కానీ ఫేవరెటిజం అనే బలహీనత మనలో ఉండకూడదని 4వ భాగంలో విన్నాం. ఇక గత వారం 5వ భాగంలో క్రియలు లేకపోతే, మంచి క్రియలు, బైబిల్ ఏదైతే క్రియలు చేయమన్నదో ఆ క్రియలు ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ అవి మనం చేయలేకపోతే క్రైస్తవుడు అని పేరు పెట్టుకోవడానికి, నేను క్రైస్తవుడిని అని పిలిపించుకోవడానికి నీకు ఏమాత్రము కూడా అర్హత లేదని యాకోబు గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రాణము లేని శరీరము ఎలాగో క్రియలు లేని విశ్వాసము కూడా మృతము అన్నాడు. అంత తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించి విశ్వాస జీవితాన్ని బలపరచడానికి యాకోబు గారు సంధించిన ప్రతి సందర్భము కూడా ఎంతో విలువైనదిగా మనం గమనించి ఎన్నో పాఠాలను మనం ఇక్కడ నుంచి నేర్చుకోవాలి. ఈరోజు అలా 6వ భాగంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. యాకోబు పత్రిక కొత్త నిబంధనలో రాయబడిన తొలి పత్రిక, తొలి పుస్తకము యాకోబు పత్రిక. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల కంటే ముందుగా రాయబడిన పత్రిక. ఈ పత్రిక క్రైస్తవులను ఉద్దేశించి క్రైస్తవులలో ఉన్న బలహీనతలు, క్రైస్తవులలో ఉన్న పాపాలు, క్రైస్తవులలో ఉన్న దోషములు, క్రైస్తవులలో ఉన్న అతిక్రమములు ఏవైతే ఉన్నావో ఆ అతిక్రమాలను నోటీస్ చేస్తూ సంఘానికి పెద్దగా, సంఘానికి అధ్యక్షుడిగా, సంఘానికి కాపరిగా ఉన్న యాకోబు గారు ఆయన కాస్తూ ఉన్న సంఘములో ఏ ఏ బలహీనతలను ఆయన గమనించాడో ఆ బలహీనతల విషయంలో మీరు ఖచ్చితంగా మారాలి. ఎందుకంటే మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కదా. యేసుక్రీస్తు యొక్క రక్తం వల్ల మీరు కడగబడిన వారు, కొనబడిన వారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మీరు కొనసాగించాలని ఇందులో ఎన్నో ప్రాథమికమైన బేసిక్ భక్తి ఏదైతున్నదో ఆ భక్తిని ఆయన నోటీస్ చేస్తున్నాడు. ప్రతి క్రైస్తవుడు కూడా ప్రాథమికంగా చేయవలసిన క్రియలు కూడా చేయలేకపోతున్నాడు కదా. ఆ మాత్రం దానికి ఎందుకు మీరు క్రైస్తవులని చెప్పుకోవాలి అని ఎంతో భారము కలిగి, వేదన కలిగి, దుఃఖము కలిగి మాట్లాడుతున్నాడు. సంఘములో పాపము అనే ఏ సమస్య కూడా ఉండడానికి వీల్లేదు. ప్రతి పాపాన్ని కూడా పారద్రోలడానికి యాకోబు గారు రాసిన ఒక చక్కటి ఆణిముత్యము లాంటి ముత్యమే ఈ యొక్క యాకోబు పత్రిక పిల్లరా. ప్రారంభ లెటర్గా, ప్రారంభ పుస్తకముగా, తొలి పుస్తకముగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. అలా ఈరోజు మనము యాకోబు పత్రికలో 6వ భాగంలోకి మనం ప్రవేశిద్దాము. యాకోబు పత్రికలో 3వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న లేఖన భాగాలు ఏవైతే ఉన్నావో జాగ్రత్తగా మీరు మనసులో ఉంచుకోనండి. చక్కగా మీరు దాన్ని పరిశీలన చేయండి, చక్కగా మీరు దాన్ని వినండి. ఏ మాట మీరు మిస్ అయినా సరే సాతాను ఆ మాటను మీలో నుండి దొంగిలించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఈ సందేశాన్ని ఆలకించవలసిందిగా కోరుచున్నాను. యాకోబు గారు ఈ కాంటెక్స్ట్ ఏదైతే ఉన్నదో పైన సందర్భం, 3వ అధ్యాయం పైన సందర్భంలో నోటి మాట గురించి మాట్లాడాడు, నాలుక గురించి మాట్లాడాడు. దానికి కొనసాగింపుగా 13వ వచనం నుండి 18వ వచనం వరకు నీకు ఎంత జ్ఞానం ఉన్నది అని అడుగుతున్నాడు. ఆయన ఈ కాంటెక్స్ట్, ఈ సందర్భము ప్రారంభించడమే ఏమంటాడు చెప్పండి. మీలో, ఎవరు మీలో? క్రైస్తవులుగా ఉండుటకు పిలవబడిన మీలో, క్రీస్తు యేసు యొక్క రక్తం వల్ల కడగబడి సంఘములోనికి వచ్చిన మీలో. మీలో అంటే ఒకప్పటి 12 గోత్రముల వారు మాత్రమే కాదు, కానీ
ఈరోజు సంఘములో ఉన్న వారందరితో మాట్లాడుతున్నాడు. మీలో జ్ఞాన వివేకములు కలవాడు ఎవడు? అడుగుతున్నాడు ఒక సేవకుడు. సంగమా, నీకెంత జ్ఞానం ఉన్నది? బైబిల్ టర్మినాలజీలో మనకు అర్థం అవ్వట్లేదేమో, మన భాషలో చెప్పాలంటే నువ్వు ఎంత బుద్ధి కలిగి ఉన్నావు, ఎంత తెలివి కలిగి ఉన్నావు, నీ ఆత్మను రక్షించుకోవడానికి, సాతానిక కబంధ హస్తాల నుంచి విడిపింపబడడానికి, పాపము నుండి విడిపించబడడానికి నువ్వు ఎంత తెలివి కలిగి ఉన్నావు, ఎంత బుద్ధి కలిగి ఉన్నావు? బుద్ధి ఉన్నదా? నా వాయిస్ అర్థమైందా? తెలివి ఉందా? బుద్ధి ఉన్నదా అని అడుగుతున్నాడు. ఎవరిని? సంఘాన్ని. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క సంఘము లోనికి వచ్చి ఆయన యొక్క ప్రశస్తమైన, అమూల్యమైన, నిర్దోషమైన, ప్రపంచంలో ఉన్న ధనరాశులంతా కూడా ఒక చోట కూర్చిన ఆ రక్తములో, ఆ రక్తముతో వెలకట్టలేని రక్తం అది. అలాంటి రక్తముతో కడగబడిన మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క బలహీనత చేత సంఘములో ఉంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క పాపము చేత సంఘములో ఉంటే కొద్దిగా అయినా బుద్ధి ఉన్నదా, తెలివి ఉన్నదా అని అడుగుతున్నాడు యాకోబు భక్తుడు. ఆయన మనస్సులో నుండి వినాలి మనము, ఆయన హృదయములో నుండి వినాలి. ఒక సేవకుడు సంఘాన్ని నడిపించడానికి, సంఘంలో ఉన్న ఆత్మలు చచ్చిపోకుండా, చల్లారిపోకుండా, విశ్వాస జీవితంలో మృతులు కాకుండా ఉండడానికి ఒక సేవకుడు ఎంత ప్రయాసపడతాడో సేవకుని యొక్క హృదయములో నుండి వినాలి ఈ మాటలు. అలా వింటే సంఘాన్ని అడుగుతున్నాడు, సంఘమా, మీలో బుద్ధి కలిగిన వాడు, వివేకము కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు ఎవడు అని అడుగుతున్నాడు. అదే అన్నాడా? అదే అన్నాడు. ఈ 13వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న ఈ పోర్షన్ మనము 3 భాగాలు చేసుకుంటే, మొదటి భాగంలో ఒక ప్రశ్న సంధించాడు సంఘానికి. మీలో తెలివి ఉన్నవాడెవడు? మీలో జ్ఞానం ఉన్నవాడెవడు? మీలో బుద్ధి ఉన్నవాడెవడు అని ఒక ప్రశ్న సంధించాడు. ప్రశ్న సంధించి 2 జవాబులు ఇచ్చాడు. ఆ 2 జవాబులు ఏంటంటే 14వ వచనము, 15వ వచనం, 16వ వచనంలో మొదటి జవాబు, తర్వాత 17, 18 వచనాల్లో 2వ జవాబు ఇచ్చాడు. ఈ మొదటి పార్ట్లో ఎవరు తెలివి ఉన్న వాళ్ళు అని అడిగి 2 సమాధానాలు చెప్పి, 2 సమాధానాలకి 14, 15, 16లో ఒక ఆన్సర్ చెప్పాడు. వీళ్ళే ఒక కేటగిరీ. 17, 18లో మరొక కేటగిరీ చెప్పాడు, వీళ్ళు ఒక గ్రూప్లో ఉన్నారని. అదేంటి ఒకసారి మనం చదువుకుని సందర్భంలోకి వెళ్ళిపోతాం. 14వ వచనం చదువుతున్నాను. 14వ వచనం నుండి చివరి వచనం వరకు చదువుతున్నాను, దయచేసి గమనించండి. అయితే 13వ వచనంలో, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానములతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. అయితే మీ హృదయములో సహింపనలవి కాని మత్సరమును, వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానం ఏదైతున్నదో పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు, ప్రకృతి సంబంధమైనదియు, దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. ఎలయనగా మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు, ప్రతి నీచ కార్యమును ఉండును. ఇది ఏ జ్ఞానం అంటే దయ్యముల జ్ఞానము. ఈ లోకాన్ని పరిపాలిస్తున్న దయ్యముల జ్ఞానం ఏదైతున్నదో, భూ సంబంధమైన జ్ఞానం ఏదైతున్నదో, ఈ జ్ఞానము చొప్పున, ప్రకృతి సంబంధమైన జ్ఞానము చొప్పున సంఘములో వారు నడిపింపబడుతూ ఉన్నారా? లేకపోతే కింద 17వ వచనంలో చెప్పబడుతున్నట్లుగా, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, తర్వాత మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనయు లేనిదియునైనది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. దీనిలో 2 రకాల జ్ఞానాల గురించి మాట్లాడాడు. ఒక జ్ఞానము ప్రకృతి సంబంధమైన జ్ఞానము, లోకములో లోకస్తులు కలిగి ఉన్న జ్ఞానము. మరొక జ్ఞానము దైవ జ్ఞానము, పరలోక సంబంధమైన, పరసంబంధమైన దేవుని జ్ఞానము. ఈ 2 జ్ఞానాల మధ్య నీవు ఏ జ్ఞానములో నువ్వు కలిగి ఉన్నావు?
ఏ జ్ఞానం నువ్వు కలిగి ఉన్నావో ఈరోజు ఈ మాటలు వింటున్న వారందరూ కూడా జాగ్రత్తగా హృదయాల్లో మనసులో పెట్టుకోవాలి. ఇలాంటి మాటలు కనుక మన హృదయాల్లో మనం పెట్టుకోలేకపోతే, ఇలాంటి మాటలు కనుక మనం తరచు వినలేకపోతే, ఇలాంటి మాటలు విని కూడా మన జీవితంలో విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితం గురించి, సంఘ జీవితం గురించి నిర్లక్ష్యంగా కనుక మనం ఉంటే, ఇలాంటి మాటలు వింటూ కూడా తరచూ మనం పాపములో మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటే గనక జీవించుచున్నావన్న పేరైతే ఉన్నది కానీ నీవు మృతుడవే. ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో, క్రియలు లేని విశ్వాసము కూడా అలాగే మృతము అన్నట్టు. కాబట్టి మేలైన జ్ఞానము ప్రపంచంలో ఎక్కువ మంది దొరకలేదు. ఒరిజినల్ జ్ఞానము ప్రపంచంలో ఎక్కువ మందికి దొరకలేదు. ఈ లోకములో ఆత్మజ్ఞానులు దైవజ్ఞానులుగా పిలువబడుతున్నారే, వాళ్ళకు కూడా జ్ఞానం లేదు. మరొకసారి, ఆత్మజ్ఞానులు దైవజ్ఞానులుగా బిరుదాంకితులు అవుతున్నారే, వారికి కూడా జ్ఞానం లేదు. ఎందుకంటే యాకోబు గారి యొక్క వర్షన్ మనకు అర్థం కావాలి, యాకోబు గారి యొక్క భారం మనకు అర్థం అవ్వాలి, యాకోబు గారి యొక్క వేదన మనకు అర్థం కావాలి. అందుకు అడుగుతున్నాడు, రెండే రెండు జ్ఞానాలు ఉన్నాయి, నువ్వు ఏ జ్ఞానం క్రింద నడవాలనుకుని తీర్మానం చేసుకుంటావో అదే జ్ఞానంలో ముందుకు కొనసాగిపో. ఒకటి దెయ్యము జ్ఞానము, రెండోది దేవుని జ్ఞానము. ఈ రెండు జ్ఞానాల్లో మనము ఏ జ్ఞానము క్రింద నడిపించబడుతున్నామో ఈరోజు మనము వాక్యాన్ని బట్టి మనము పరీక్షించుకోవాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు అంటే జ్ఞానము కలిగిన వాడు. వాడు అంటే జ్ఞానము కలిగిన వారు ఎలా ఉంటారనంటే, సాత్వికత, జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. ఒక వ్యక్తి జ్ఞానవంతుడు, వివేకవంతుడు అనడానికి సూచన ఏంటంటే, ఒక వ్యక్తి జ్ఞానవంతుడు, వివేకవంతుడు అనడానికి చిహ్నం ఏంటంటే, రుజువు ఏంటంటే, ఆ వ్యక్తి సాత్వికంగా ఉంటాడు. మొదటిది, ఆ వ్యక్తి తన ప్రవర్తన అంతటిలో కూడా యోగ్యునిగా ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే, యేసు ప్రభు యొక్క జీవన శైలిని కొనసాగించేవారే జ్ఞానవంతులు. బైబిల్ మాట్లాడుతున్న జ్ఞానం, నేను లోక జ్ఞానం మాట్లాడతలేదు. లోకములో కొన్ని మంచి పనులు చేస్తే వారిని మనం జ్ఞానవంతులమే అనుకుంటాం. అది దేవుని జ్ఞానముతో సరితూగేది కాదు. కొంతమంది అనేక రకాల ఎగ్జామ్స్ రాసి టాప్ పొజిషన్లో ఉంటారు. ప్రపంచంలో దేని గురించి వారిని అడిగినా సరే వెంటనే వారు సమాధానం చెబుతారు. ప్రపంచ జ్ఞానం మీద అవగాహన కలిగి ఉన్నారు, ప్రపంచ చరిత్ర మీద అవగాహన కలిగి ఉన్నారు. ఆ జ్ఞానము కంటే కూడా యాకోబు గారు మాట్లాడుతున్న జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. ఈ పత్రిక యొక్క ప్రారంభం నుంచి చూడండి, క్రియలు 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 క్రియలని, క్రియల గురించి ఎంత ఎక్కువగా మాట్లాడుతున్నాడు. జ్ఞానము కలిగి ఉన్నవాడు ఎలా ఉంటాడనంటే, సాత్వికము కలిగిన వాడుగా ఉంటాడు. తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరుస్తూ ఉంటాడు. వారే జ్ఞానులు. నాకు వాక్యం బాగా తెలుసండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను ఏ సందర్భాన్నైనా అవలీలగా నేను ఉపదేశించగలను, కానీ క్రియలు సరిగా లేవు. వాక్యం బాగా చెప్పావు, క్రియలు సరిగా లేవు. మంచి సంఘానికి వెళ్తూ ఉన్నావు, నీ క్రియలు సరిగా లేవు. నువ్వు వెళుతున్న సంఘపు గోడలు బాగున్నాయి, కానీ నీ హృదయంలో దేవుడు లేడు. అయితే నువ్వు జ్ఞానవంతుడు కావు. ఈరోజు చాలామంది చర్చికి ఎందుకు వెళ్తారు చెప్పనా? చర్చ్ బాగుందా ఆ చర్చికి వెళ్ళాలి. చర్చ్ గోడలు బాగుంటే, చర్చ్ అందంగా ఉంటే, చర్చ్ డెకరేషన్ బాగుంటే, చర్చ్ స్టేజ్ బాగుంటే, చర్చ్ సౌండ్ సిస్టమ్ బాగుంటే, చర్చ్ మ్యూజిక్ బాగుంటే, చర్చ్లో వర్షిప్ బాగుంటే కదా, చర్చ్లో సీటింగ్ బాగుంటే, ఇలా మనుషులు చర్చిని ఎలా గుర్తిస్తున్నారంటే చర్చి యొక్క భౌతిక స్వరూపమును చూస్తున్నారు. బాగా గమనించండి. నిజం ఏంటంటే, క్రొత్త నిబంధనలో
చర్చిలో దేవుడు ఉంటాడని చెప్పలేదు. క్రొత్త నిబంధనలో దేవుడు చర్చిలో ఉంటానని చెప్పలేదు. దేవుడు ఎక్కడుంటానన్నాడు? నీ హృదయంలో ఉంటానన్నాడు. విచిత్రం ఏంటంటే మనం చర్చిని పవిత్రంగా మారుస్తున్నాము, పరిశుద్ధంగా భావిస్తున్నాము, హృదయాన్ని మాత్రము అసూయ చేత, కుళ్ళు చేత, కుతంత్రాల చేత, అనేక రకాల పాపము చేత నింపేసుకుని ఎక్కడైతే దేవుడు ఉంటాడని అన్నాడో అక్కడ మనం దేవుడిని వెతకకుండా, అక్కడికి మనం దేవునికి ఆశ్రయం ఇవ్వకుండా, ఎక్కడైతే మనుషుల హస్తకృత్యములలో నేను ఉండనని దేవుడు సెలవిచ్చాడో ఆ చర్చికి వెళ్ళి ఆ చర్చిలో మనము దేవుణ్ణి వెతుకుతున్నాం. మేము చర్చ్ కట్టాలండి, దేవుడు నాకు చర్చ్ పలానా చోట కట్టమని నాకు దర్శనంలో చూపించాడనంటే అది ఒట్టి అబద్ధం. అది నేను చర్చ్ కట్టాలండి, దయచేసి నాకు డబ్బులు ఇవ్వండి అని అడిగినా కూడా అది ఒట్టి అబద్ధం. అది మీరు గమనించండి, యేసు ప్రభు మొదలుకొని, అపోస్తలు మొదలుకొని ఎవ్వరు కూడా ఇలాంటి ప్రతిపాదనల సంఘంలో చేయలేదు. హృదయములో దేవుణ్ణి ఉంచుకోమని వారు పదే 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 సంఘాన్ని ప్రేరేపించారు. క్రీస్తు యొక్క జీవన శైలిలోనికి, క్రీస్తు యొక్క లైఫ్ స్టైల్లోనికి మీ జీవితాలు మారాలి. యోగ్య ప్రవర్తన. నువ్వు ఏ రోజైతే యేసుక్రీస్తు వారి వలె ఈ లోకంలో బ్రతకడానికి నిర్ణయించుకుంటావో అప్పుడే నీవే ఒక చర్చ్. నీ హృదయంలోనికి దేవుడు వస్తాడు. దేవుడు వస్తాడు. ఈరోజు క్రైస్తవుల జీవితం ఎలా అయిపోయిందనంటే, ఆదివారం వచ్చిందా, ఉదయం సర్వీస్ బాగుంటుందండి, 8 గంటల నుంచి 10 గంటలకి మంచి ఆరాధన అండి. ఆ తర్వాత ఏం చేస్తావు? ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు చికెన్ తీసుకెళ్ళి, మటన్ తీసుకెళ్ళి, చేపలు తీసుకెళ్ళి చక్కగా వండుకుని తీరిగ్గా సినిమాలు చూస్తూ కాలక్షేపం చేసేస్తే నీ హృదయంలో దేవుడు ఉంటాడు అనుకుంటున్నావా? నీ హృదయం అనే చర్చిలోనికి దేవుడు వస్తాడు అనుకుంటున్నావా? రాడు కదా. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కంపు, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత గొడవలు, సాత్వికం లేదు, తొందరపాటు, అసూయ, కలహాలు, నీచమైన కార్యాలు అన్నాడు యాకోబు పత్రికలో. చదివా మనం ఇప్పుడు 14వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న మాటలు చూస్తే, ఎవరైతే దెయ్యము జ్ఞానము చేత నడిపింపబడుతున్నారో వారు నీచమైన కార్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్. వారు ఎప్పుడు కూడా, వారి జీవితం ఎప్పుడు కూడా వివాదాల్లో కొనసాగుతూ ఉంటుంది. వారు ఎప్పుడు కూడా మత్సరము కలిగి, అసూయ కలిగి ఉంటారు. అబద్ధాలు, విరోధ భావములు, వివాదాలలో వారి జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే వీరిలో ఉన్నది దేవుని జ్ఞానము కాదు, వీరిలో ఉన్నది దెయ్యముల జ్ఞానము. ఈరోజు చర్చలను కూడా నడిపిస్తున్నది దేవుడు కాడు. ఈ మాట మీకు కొంచెం కఠినంగా ఉంటుందేమో, నమ్మడానికి, స్వీకరించడానికి కొంచెం నచ్చదేమో. ఈరోజు సంఘాలు నడిపించబడుతుంది దేవుని వాక్య జ్ఞానంతో కాదు. మనుషుల యొక్క పారంపర్యాచారములు, మనుషుల యొక్క ఉద్దేశములు, మనుషుల యొక్క తలంపులు. నాకు నచ్చినట్లుగా చేస్తేనే నేను సంఘానికి వస్తాను, నాకు నచ్చినట్టుగా చేయకపోతే నా మాట చెల్లలేదు కాబట్టి నేను ఈ సంఘంలో ఉండనని సంఘాలను మారేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీకు నచ్చినట్లుగా సంఘం నడిపించడం ఏంటి? దేవుడు నియమాన్ని పెట్టాడు, ఆ నియమము చొప్పునే సంఘం నడవాలి, ఆ క్రమము చొప్పునే సంఘం నడవాలి. చర్చ్ గోడ బాగుందని, పెయింట్ బాగుందని, డెకరేషన్ బాగుందని, సౌండ్ సిస్టమ్ బాగుందని, స్టేజ్లు బాగున్నాయని, లైటింగ్లు బాగున్నాయని, గిటార్లు బాగున్నాయని, వాయిద్యాలు బాగున్నాయని సంఘానికి వెళ్ళడం కాదు. నీవు ఆత్మలో ఎలా ఉన్నావు? చర్చ్ సుందరంగా ఉంటే కాదు, నీ హృదయం సుందరంగా ఉండాలి, నీ హృదయం అందంగా ఉండాలి. అదే అంటున్నాడు, నువ్వు ఏ జ్ఞానము చేత నడిపింపబడుతూ ఉన్నావు? నీ జీవితము వివాదాల్లో, నీచమైన కార్యాల్లో, ఇంకా మత్సరములు, అబద్ధాలు, ఇలా నీ జీవితాన్ని గడిపేస్తే కనుక నువ్వు ఎలాంటి జ్ఞానము కలిగి ఉన్నాడని యాకోబు గారు మాట్లాడుతున్న మాట పిల్లలు చూద్దాం ఒకసారి. 14వ వచనంలో 13వ వచనం యొక్క ముగింపు ఏంటంటే, జ్ఞానము కలిగి ఉన్నవారు యోగ్యమైన ప్రవర్తన వలన మంచి క్రియలు చేస్తారు, వాక్యానుసారమైన క్రియలు చేస్తారు. వారిలో ఎలాంటి లోపం ఉండదు, ఎలాంటి పాపం ఉండదు. ఎక్కడ కూడా వారి జీవితాల్లో దేవుడు వారి వలన తలదించుకునేలా, దేవుడు వారి ప్రవర్తన వలన అవమానపరచబడేలా వారి క్రియ ఎక్కడ కూడా ఉండదు. అన్ని విషయాల్లో కూడా దేవుని మహిమార్థమే వారి జీవితాలు ఉంటాయి. జ్ఞానము కలిగి ఉన్న వారి యొక్క యోగ్య ప్రవర్తన వలన దేవుడు సంతోషిస్తాడు. అయితే
14వ నుండి 16వ వరకు లోకములో ఉన్న దెయ్యము జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. ఆ దెయ్యము జ్ఞానము కలిగి ఉన్నవారు ఎక్కడున్నారనంటే సంఘాల్లో ఉన్నారట. అది యాకోబు గారి బాధ. బయట ఉంటే నో ప్రాబ్లం, దెయ్యముల జ్ఞానం కలిగి ఉన్నవారు బయట ఉంటే నో ప్రాబ్లం, సంఘాల్లో ఉన్నారట. అందుకే అంటున్నాడు, అయితే మీ హృదయములలో, మీ హృదయం అంటే దేవుడి నివాస స్థలం, అది ఆ దేవుడి నివాస స్థలములో సహించలేని మత్సరమే ఉన్నదా? మత్సరము అంటే అసూయ. అసూయ. ఒకరు వెతుకుతూ ఉంటే మనం ఓర్వలేం, ఒకరు డెవలప్ అవుతూ ఉంటే, ఒకరు అభివృద్ధి చెందుతూ ఉంటే మనం ఓర్వలేం, ఒకరు కష్టపడి 4 రూపాయలు సంపాదిస్తూ ఉంటే మనకెందుకు కడుపులో దేవేస్తూ ఉంటుంది? నువ్వు కూడా కష్టపడు, నీకు కూడా డబ్బులు వస్తాయి. అర్థమవుతుందా? ఈరోజు చర్చెస్ కూడా ఎలా కడుతున్నారు చెప్పిన, వాళ్ళు అంత పెద్ద బిల్డింగ్ కట్టారు కాబట్టి నేను కూడా కట్టాలి. అసూయ చేత కట్టుకు సంఘాన్ని, జ్ఞానము చేత కట్టు సంఘము. అసూయ చేత కడితే వారికంటే నేను ఎక్కువ, వారికంటే నేను ఎక్కువ, అది అసూయ నేర్పించే పాఠము. కానీ జ్ఞానము నేర్పించే, దేవుని జ్ఞానం నేర్పించే పాఠం ఏంటంటే, మీరు ఒకరి కంటే ఒకరు గొప్పవానిగా, అధికముగా మీరు భావించండి. నాకంటే మీరు గొప్పవాళ్ళు అని మిమ్మల్ని మీరు తగ్గించుకొని చెప్పేదే దైవజ్ఞానము. దైవజ్ఞానము. అందుకే అంటున్నాడు, అయితే మీ హృదయములలో సహింపలేని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడొద్దు. గర్వం వద్దు నాయన, ప్రగల్భాలు వద్దు. ధనాన్ని బట్ట, అధికారమును బట్ట, పదవును బట్ట, ఆస్తులను బట్ట, స్థిరాస్తులను బట్ట, ఉద్యోగాన్ని బట్ట, నువ్వు దేన్ని బట్టి నీకు ప్రగల్భాలు? జ్ఞానం ఉన్నదా నీకు అని అడుగుతున్నాడు. ఈ లోకంలో నువ్వు దేన్నైతే కలిగి ఉన్నావో దాన్ని బట్టి నువ్వు గర్వంగా ఫీల్ అయితే అది ఒకానొక రోజు నిన్ను గెంటేస్తుంది కదా. నీ అధికారం నీతో రాదు, నీ పదవి నీతో రాదు, నీ డబ్బు నీతో రాదు, నీకున్న ఇల్లు నీతో రాదు, నీకున్న పొలము నీతో రాదు, నీకున్న స్థలము నీతో రాదు. ఏదొస్తుంది? మంచి సాక్ష్యము నీతో వస్తుంది. మంచి సాక్ష్యం నీతో వస్తుంది. అందుకే అంటున్నాడు, యోగ్యమైన క్రియలు చేయండి నాయన, వాక్యానుసారమైన క్రియల చేత మీరు నడిపించబడింది నాయన. వాక్యానుసారమైన క్రియలు, అందులో వివాదాలు ఉండవు. యేసుప్రభు ఎక్కడైనా వివాదాల్లో ఉన్నాడా? లేడు. ఆయన ఎక్కడా లేడు. అపోస్తులు వివాదాల్లో ఉన్నారా? లోక సంబంధమైన వాటి కొరకు పంచాయతీలు పెట్టుకుని వివాదాల్లో ఉన్నారా? లేరు. వారు ఏ వివాదాల్లో ఉన్నారంటే, వాక్యము చెప్పడం వల్ల దయ్యము జ్ఞానము కలిగిన వారు వీరిని బంధించి చెరసాల్లో వేశారు, కానీ మిగిలిన ఏ విషయంలో కూడా వారు వివాదాల్లో లేరు, అబద్ధికులుగా లేరు, విరోధములో లేరు, నీచ కార్యంలో లేరు, అల్లర్లలో లేరు వారు. మరి సంఘము ఈరోజు భూమి మీద ఉన్న సంఘము నీచ కార్యాల్లో ఉంటుంది, వివాదాల్లో ఉంటుంది, విరోధములతో ఉంటుంది, అబద్ధాల్లో ఉంటుంది, గర్వముతో ఉన్నారు, అతిశయపడుతున్నారు, మత్సరముతో హృదయాలని కూడా నిండిపోతున్నాయి. ఇలాగైతే నువ్వు జ్ఞానివి అని చెప్పుకోవడం వల్ల ఏం ప్రయోజనమో? నువ్వు జ్ఞానివి అని చెప్పుకోవాలంటే నీ డిసిప్లిన్ బాగుండాలంటున్నాడు. చూద్దాం ఒకసారి సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథములోని 3వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథంలోని 3వ అధ్యాయం 7వ వచనం చూస్తే, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు నువ్వు బాగా వివరించినంత మాత్రాన నువ్వు జ్ఞానిని కదా అని అనుకోవద్దు. దైవజ్ఞాని, ఆత్మజ్ఞాని అనే బిరుదు అసలే పెట్టుకోవద్దు. జ్ఞాని ఏం చేస్తారో చెప్పనా? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టేవారు జ్ఞానులు. అర్థమవుతుందా? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అవలీలగా అప్పచెప్పేవాళ్ళు జ్ఞానులు కాదు. లోకంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ ఎలాంటి పరిష్కారాన్నైనా గొప్పగా సాల్వ్ చేసేవాళ్ళు జ్ఞానులు కాదు కదా. గొప్ప ఉద్యోగాల కొరకు ప్రపంచ చరిత్రను అవలీలగా చదివేసి ఎలాంటి ప్రశ్నకు సమాధానం చెప్పిన జ్ఞానులు కాదు. కౌన్ బనేగా కరోడిపతిలో నువ్వు ₹1 గెలుచుకున్నా జ్ఞానివి కావు. నీకున్న ఈ లోకంలో ఏ జ్ఞానమైనా సరే దెయ్యము జ్ఞానమే. ఆ జ్ఞానంతో నువ్వు పరలోకాన్ని సంపాదించుకోలేవు.
అందుకే దైవ సంబంధమైన జ్ఞానము మనల్ని ఎలా నడిపిస్తుందో ఆ జ్ఞానం యొక్క లక్షణం మనం తెలుసుకుందాం. కానీ లోక జ్ఞానము ఎలా ఉంటుందో మనం చూడాలి ఒకసారి. అందుకే నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. నువ్వు ఏ రోజైతే భయము భక్తి కలిగి నీలో ఉన్న చెడుతనం అంతా కూడా విడిచిపెడతావో ఆ రోజు నీవు దేవుని జ్ఞానమును కలిగి ఉన్నవాడు. విడిచిపెట్టాలి, అతిక్రమాలన్నీ విడిచిపెట్టాలి. మత్సరమును, అసూయను, ద్వేషమును, పగ, ప్రతీకారాలు, కుళ్ళు, హెచ్చించుకునే తత్వం, గర్వము, వీటన్నిటిని విడిచిపెట్టాలి. వివాదాల్లో ఉండొద్దు, విడిచిపెట్టు. ఎప్పుడైతే విడిచిపెడతావో నువ్వు జ్ఞానివి. విడిచిపెట్టకపోతే అజ్ఞానివే. అజ్ఞాని అంటే ఏ అజ్ఞానివి? దెయ్యము యొక్క జ్ఞానము కలిగి ఉన్నవాడివి, ప్రకృతి సంబంధమైన జ్ఞానము కలిగి ఉన్నవారు. వస్తాను పాయింట్కి, కొన్ని ఉదాహరణలు చెబుతాను. ఒకసారి 8వ అధ్యాయం చూద్దాం. 8వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో, జ్ఞానము లేని వారలారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనండి. బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడండి. మీకున్న జ్ఞానంతో ఇక్కడ వృద్ధి అయ్యొద్దు. నరుడా, మనుషుడా, మీకున్న జ్ఞానమే గొప్పని అనుకోవద్దు. దేవుని జ్ఞానం ఎలాంటిదో తెలుసుకోండి, దేవుని బుద్ధి ఎలాంటిదో తెలుసుకోండి. తర్వాత, నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినండి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. జ్ఞానము కలిగి ఉన్న మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? వారి నోట అబద్ధాలు రావండి, వారి నోట అబద్ధాలు రావు. దేవుని జ్ఞానము ఎంతో కొంత కలిగి ఉన్న సేవకులతో కూడా అబద్ధాలు ఆడుతూ ఉంటే సంఘాన్ని ఏమనాలి చెప్పండి? యాకోబు గారు వర్షన్ అది. యాకోబు గారే చక్కటి జ్ఞానవంతుడు ఆయన. అలాంటి ఆయన దగ్గరకు వచ్చి అబద్ధాలు ఆడుతున్నారట. అబద్ధాలు వద్దు, జ్ఞానము కలిగి నడుచుకో అంటున్నాడు. మనం యాకోబు పత్రికలో ఏ టర్మినాలజీ, ఏ పదాలైతే చూస్తున్నామో ఆ పదాల గురించి మనం మిగిలిన పుస్తకాల్లోకి వెళ్తున్నాం. జ్ఞానము కలిగి ఉన్నవాడు యథార్థవంతమైన మాటలు పలుకుతాడు, అతనిలో అసత్యం ఏమాత్రం కూడా ఉండదు. నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. నా నోటి మాటలన్నీ కూడా నీతి గలవే, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. అవన్నీ కూడా వివేకికి తేటగాను తెలివి నొందిన వానికి యథార్థముగాను ఉండును. ఇవే మాట్లాడుతున్న యాకోబు గారి పాయింట్. ఈ మాటలన్నీ చదువుకుని మనం అర్థం చేసుకోవాలి, నా జీవితంలో నేను ఒక అబద్ధికుడిగా ఉన్నానా? అసత్యాన్ని ప్రచారం చేసే స్థితిలో ఉన్నానా? సత్యాన్ని ప్రచారం చేస్తున్నానా? ఈరోజు సేవకులు కూడా వాక్యాన్ని ఎలా చెబుతున్నారనంటే వాళ్ళకి సత్యం ఏంటో తెలుసు, కానీ ఎక్కడ సమాజంలో మేము తక్కువైపోతాము అని అసత్యాన్ని నమ్ముకుని అసత్యాన్ని బలంగా రుద్దేస్తున్నారు. ఈ పాయింట్లో యేసుప్రభు దేవుడు కాడు అనేవాళ్ళు మనం చూస్తాం. తెలుసు యేసుప్రభు వారు ఎంత జ్ఞానము కలిగిన వాడో, ఎంత ఔన్నత్యం కలిగిన వాడో, ఆయనకు నిత్యత్వం గురించి, ఆయనకు శక్తి సామర్థ్యముల గురించి తెలుసు. తెలిసినా సరే మేము చేసిన ముందటి బోధ ఉందో ఆ బోధ మమ్మల్ని తప్పు అంటారు, మేము అసత్యం చెప్పామంటారని ఆ అసత్యాన్నే అలా కంటిన్యూ చేస్తున్నారు, కానీ సత్యాన్ని అంగీకరించట్లేదు. నువ్వు జ్ఞానివైతే తగ్గు. ఎక్కడ తగ్గాలి? వాక్యము దగ్గర తగ్గాలి. వాక్యము దగ్గర తగ్గి చక్కగా సత్యాన్ని చెప్పడానికి ఇష్టపడండి. సత్యాన్ని నేర్చుకుని, సత్యాన్ని పొందుకుని, సత్యానుసారంగా యథార్థంగా బ్రతకడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అంటున్నాడు యాకోబు భక్తుడు. మరొక మాట చూద్దాం. ఇదే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనం చూస్తే, సామెతల గ్రంథంలో 23వ అధ్యాయం 17వ వచనంలో, పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకు. పాపులను చూసి నీ హృదయంలో అసూయపడద్దు నాయన. నేనున్నానా? నాకు డ్రింకింగ్ అలవాటు లేదు, నేను తాగను. ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా తాగుబోతు వస్తే నేను వాళ్ళతో ఎలా మాట్లాడుతాను చెప్పనా? ఇంకా ఎక్కువ ప్రేమగా మాట్లాడతాను, ఇంకా ఎక్కువగా ఆప్యాయత చూపిస్తాను. ఇప్పటికిప్పుడు కూడా 5 గంటలకు నేను బస్ స్టాప్కి వెళ్ళాల్సి వస్తే అక్కడ ఒక ఆయన ఫుల్గా తాగేసి
అప్పుడే బస్సులో నుంచి దిగాడు. అతని ప్యాంట్ అంతా తడిచిపోయింది, అంటే యూరిన్ పాస్ చేసేసాడు బస్సులోనే. దిగాడు, నిలబడలేకపోతున్నాడు. దిగ్గానే ఒక స్కూటీ ఆయన ఎదురొస్తే ఆయన ఆపి ఆయన గొడవ పెట్టుకున్నాడు. ఆయన తిట్టాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ తాగిన వ్యక్తి అలానే కింద పడిపోయాడు. ఆ కాళ్ళకి దెబ్బలు తగిలి రక్తం కారుతుంది. దగ్గరికి వెళ్ళాను నేను. అందరూ కూడా ఆయన చూసి నవ్వుకుంటున్నారు. రకరకాలుగా బస్ స్టాప్ అంటే చాలామంది ఉంటారు కదా, అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. నేను అన్నాను దగ్గరికి వెళ్ళి, ఈ పరిస్థితి బాగాలేదు కదా, ఒక 10 నిమిషాలు కూర్చో. ఆ పక్కనే దీని ఏమంటారండి, చిప్స్ అమ్ముతారు, హాట్ చిప్స్. అది వేసే వేడివేడి ఆ గిన్నె ఉంది. నువ్వు తూలు ఎక్కడ దాని మీద పడతావు, దయచేసి కొద్దిసేపు కూర్చో అంటే నా మాట కూడా వినలేదు. లెగుస్తున్నాడు, కూర్చుంటున్నాడు, లెగుస్తున్నాడు, కూర్చుంటున్నాడు. అర్థమవుతుందా? బలహీనలను చూసి, పాపులను చూసి మనము మత్సరపడకూడదు. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని చూసి యూదుల సమాజం అంతా కూడా హృదయంలో మండిపోయింది. అక్కడికి జ్ఞాని వచ్చాడు. ఎవరా జ్ఞాని? యేసు ప్రభు వచ్చాడు. మండిపోయాడా? అసూయపడ్డా? పడలేదు. అమ్మా అని పిలిచాడు. అమ్మా అనే పిలుపులో ఎంత ఆప్యాయత ఉన్నది చూడండి, ఎంత ప్రేమ ఉన్నది చూడండి, ఎంత గౌరవం ఉన్నది చూడండి. పాపులను చూసి అసూయ పడక నాయన, దుర్బుద్ధితో చూడొద్దు. ఒకవేళ వేశ్యే గనక అక్కడ నిలబడితే రోడ్డు మీద, అసూయ దుర్బుద్ధితో ఉండొద్దు. వాళ్ళ యొక్క నీచమైన పనిని బట్టి నీ హృదయంలో నీచముగా భావించొద్దు. అప్పుడు నీలోకి యేసుప్రభు రావాలి. యేసుప్రభు వచ్చాడు. అమ్మా, ఎవరు నీ మీద రాయెత్తలేదా? ఎత్తలేదు ప్రభు. ఎందుకు ఎత్తలేదు? తప్పు చేయని వాడెవడో వాడే రాయేమంటే అందరూ తప్పు చేశారు, అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ప్రభువా. అయితే నేను కూడా నీకు శిక్ష విధించను, అర్థమవుతుందా? ఆ గుణం రావాలి క్రిస్టియన్లోనికి. ఆ గుణం ఎప్పుడైతే క్రైస్తవ్యంలోనికి వస్తుందో ప్రతి కుటుంబం సంతోషంతో వర్ధిల్లుతుంది. చూడండి, వివాదాలు లేని కుటుంబాలుగా ఉంటాయి, నీచమైన పంచాయతీలు లేని కుటుంబాలుగా ఉంటాయి. నిన్న ఒక సేవకుడు పెళ్లిలో వాక్యం చెప్పారు. ఆయన మాట మీకు నోటీస్ చేస్తున్నా. ఈరోజు విడాకుల కొరకు కోర్టుకు వెళ్తున్న వారి యొక్క సంఖ్యలో 90% మంది క్రిస్టియన్స్ ఉన్నారట. ప్రస్తుత క్యాల్కులేషన్స్. మాకు విడాకులు కావాలి, ఆ వ్యక్తితో నేను ఉండలేను, ఈ స్త్రీతో నేను ఉండలేనని కోర్టుకు వెళ్తున్న వారిలో 90% ఎవరున్నారు చెప్పిన క్రిస్టియన్స్ ఉన్నారట. జడ్జి గారు పాస్టర్ని అడుగుతున్నాడు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. మీ చర్చిలో ఎన్నో మంచి మంచి వాక్యాలు చెబుతూ ఉంటారు కదా, ఇలా ఉండాలి అలా ఉండాలని. ఏంటి కుటుంబాలు ఎలా ఉన్నాయంటే నీచమైన కార్యాలకు క్రైస్తవ కుటుంబాలు కేరఫడ్రస్ అయిపోయినాయి. కారణం ఏంటంటే ఇక్కడ వాక్యం విని గేటు దాటిన వెంటనే మర్చిపోతున్నారు. హృదయంలో భయం ఉండట్లేదు, హృదయంలో భక్తి ఉండట్లేదు. ట్రూ రిలీజియన్గా, నిజమైన మంచి పర్ఫెక్ట్ క్రిస్టియన్గా బ్రతకాలనే ఆలోచన ఉండట్లేదు. ఆయన అనగానే నేను కూడా నా మైండ్లో నాకు తెలిసిన కొంతమందిని గుర్తించేశాను వెంటనే. వివాహం అయ్యి విడాకుల కొరకు అప్లై చేసిన వారు కానీ, కోర్టు చుట్టూ తిరుగుతున్న వారు కానీ, కొంతమంది చెప్పిన సేవకులు చెప్పిన వారి సంఘాల్లో మరి భర్త మరి విడిపోయిన తర్వాత ఉంటున్న స్త్రీల గురించి కానీ ఈ మధ్యకాలంలో సేవకులు నాతో మాట్లాడినవన్నీ కూడా నాకు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఏది జ్ఞానము? దైవ సంబంధమైన జ్ఞానం చేత మనం ఎందుకు నడవలేకపోతున్నాం? ఎవరైతే బలహీనులు ఉన్నారో పాపులను చూసి నీ హృదయంలో ద్వేషం పెంచుకోవద్దు. వారి పట్ల ఒక క్రైస్తవుడిగా క్రీస్తు ఎలాంటి కార్యాచరణ చేశాడో నువ్వు అలా చెయ్యి. అది చేస్తే నువ్వు క్రైస్తవుడు, లేకపోతే క్రైస్తవుడిగా పిలువబడ్డానికి ఎంత మాత్రము కూడా అర్హత కలిగిన వారు కాదు. అదేనాడు ఇక్కడ, పాపులను చూసి నీ హృదయమందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. ఎదుటి వారు చేస్తున్న పాపమును నువ్వు గమనించు. ఆ పాపములో నుండి వారిని ఎలా బయటకు తీసుకుని రావాలో ప్రయత్నం చేయి. అంతేగాని వ్యక్తిని దూరపరచుకో. వ్యక్తిని విడనాడే రైట్స్ దేవుడు నీకు ఇవ్వలేదు. వ్యక్తితో సమాధాన పడే గుణాన్ని ఇచ్చాడు. వ్యక్తితో ఎలా బాండింగ్ కలుపుకోవాలో ఆ తత్వాన్ని ఇచ్చాడు. వాక్యం అంతా అదే. భార్య భర్తలే కానీ, తల్లిదండ్రులే కానీ, అత్తమామలే కానీ, బిడ్డలే కానీ వ్యక్తులతో ఎలా మీరు బ్రతకాలి, ఎలా మమేకం అవ్వాలి, ఎలా ప్రేమ కలిగి ఉండాలి, ఇది నేర్పిస్తున్నాడు దేవుడు.
అందుకే లౌక్యాన్ని తీసుకొచ్చి సంఘంలో రుద్దొద్దు. సంఘంలో ఉన్నామా వాక్యానుసారంగా బ్రతకాలి. లోకంలో ఉన్న చట్టాలు కాదు. లోక చట్టాలు తప్పులను చూస్తే విడిపోమంటాయి, కానీ దేవుని చట్టము కొద్దిగా ఓర్చుకో, సహించుకో, సమాధాన పడు, మృదువుగా తగ్గించుకుని బ్రతికితే అన్నీ కూడా సెట్ అయిపోతాయి. అన్నీ సెట్ అయిపోతాయి. రీసెంట్గా వార్తల్లో ఒక వార్త చదివాను. సివిల్స్ ఎగ్జామ్ రాయడం అంటే చాలా టఫ్. ఇండియాలో టాప్ మోస్ట్ జాబ్ అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఎంతో కష్టపడితే కానీ ఆ ఉద్యోగాలు రావు. రీసెంట్గా చదివింది ఏంటంటే, ఒక ఐఏఎస్ అబ్బాయి, ఒక ఐఏఎస్ అమ్మాయి ఒక 4 సంవత్సరాల కిందట వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరూ మేము విడిపోతామని విడాకుల కొరకు కోర్టుకు వెళ్ళారు. ఐఏఎస్ అవ్వడం అంటే ఎంత గొప్ప జ్ఞానవంతులు కావాలి చెప్పండి. ప్రపంచ చరిత్ర మీద, వివిధ రాజ్యాల మీద, క్రీస్తు పూర్వం ఉన్న రాజ్యాల గురించి, క్రీస్తు శకంలో ఉన్న రాజ్యాల గురించి, ప్రస్తుత భారతదేశ భౌగోళిక పరిస్థితులు, ప్రపంచ జనాభా గురించి, ప్రపంచ దేశాల గురించి, రాజ్యాల గురించి, ఆ దేశాల యొక్క ఎకనామీ గురించి అన్నింటి మీద వాళ్ళకి అవగాహన ఉండాలి. వారు ఏ రాష్ట్రంలో అయితే ఉన్నారో ఆ రాష్ట్రం గురించి ఇంకెక్కువగా తెలియాలి. ఎన్నో తెలిసి ఎంతో లోక పాండిత్యం కలిగిన వారే ఐఏఎస్లు, ఐపీఎస్లు అవ్వగలరు. భవిష్యత్తును కూడా, ప్రమాదాలను కూడా వారు ఊహించగలగాలి. అప్పుడే వారిని ఐఏఎస్లు, ఐపీఎస్లుగా ప్రభుత్వం వారిని సెలెక్ట్ చేస్తుంది. బోర్డు, యూపీఎస్సీ బోర్డు. అలాంటి వారు ఎక్కడ ఫెయిల్ అయిపోయారు చెప్పండి? ఫ్యామిలీలో ఫెయిల్ అయిపోయారు. నేను పురుషుడిని కదా అని స్త్రీని కొట్టాడు. ఇంత కొడుతూ ఉంటే వాడి దగ్గర నేనెందుకు ఉండాలని ఇద్దరు కలిసి కోర్టుకు వెళ్ళారు. నువ్వు చదువుకున్న చదువు నీకు సంస్కారం నేర్పించదు. ఒక పురుషుడిగా నువ్వు ఎలా ఉండాలి లోక సంస్కారం నేర్పించదు. ఎందుకంటే లోక చదువుల్లో, లోక సంస్కారంలో మోరల్ వాల్యూస్ లేవు. నైతిక శాస్త్రం అనే మోరల్ సైన్స్ అనే సబ్జెక్టు యాకోబు గారు చెబుతున్నాడు. నువ్వు క్రైస్తవుడుగా నూతనంగా జన్మించిన వాడు అయితే మోరల్ సైన్స్ అనే సబ్జెక్టు నేను చెబుతున్నాను ఒక సేవకుడిగా, దయచేసి విను. ఈరోజు ఈ సంఘంలో ప్రతి వారం మనం చెప్పేది చెప్పిన మోరల్ సైన్సే. లోక సైన్స్ కాదు ఇక్కడ చెప్పేది, మోరల్ సైన్స్ బోధించబడుతుంది. ఎందుకంటే మోరల్ సైన్స్కి స్థాపన దేవుడు చేశాడు. నైతిక శాస్త్రం అండి. నైతిక విలువలతో మనం బ్రతకాలి. ఆ నైతిక విలువలే మనకు లేకపోతే కనుక ఏం ప్రయోజనం చెప్పండి? నిన్నటికి మొన్న ఈ వారం రోజుల్లో ఒక ఎస్ఐ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. తన సొంత రివాల్వర్ ఏదైతే ఉన్నదో, గన్ను, ఎస్ఐ దగ్గర గన్ ఉంటుంది, గన్ను సర్వీస్ రివాల్వర్ని తాకట్లో పెట్టాడు. తాకట్లో ఎందుకు పెట్టావురా నాయన అంటే, నేను బెట్టింగ్ యాప్ల్లో ఎంతో ఇన్వెస్ట్ చేసి 80 లక్షలు నేను అప్పు అయిపోయాను, ఆ అప్పుల నిమిత్తము గన్ను తాకట్లో పెట్టడంటే ఆడు బుద్ధున్నాడో బుద్ధులున్నాడో గమనించండి. ఎంత కష్టపడితే ఎస్ఐ జాబ్ వస్తుంది చెప్పండి? ఎంత కష్టపడితే ఐపీఎస్లు అవుతారు చెప్పండి? ఈరోజు ఎంతోమంది ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఎస్ఐలు పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నవారు ఈరోజు చెరసాల్లో ఉన్నారు. వీళ్ళకి ఏమి లేదు చెప్పండి? నైతిక శాస్త్రం లేదు, దేవుడు చెబుతున్న ఈ జ్ఞానం లేదు. నేను ఒకరోజు రాజ్భవన్లోకి వెళ్ళాను. రాజ్భవన్ అంటే తెలుసు కదా, గవర్నర్ ఉండే ఏరియా, ఖైరతాబాదు, సోమాజిగూడ ఆ రోడ్లో ఉంటుంది రాజ్భవన్. దానిలోకి ఎవరిని పోనివ్వరు, టైట్ సెక్యూరిటీ ఉంటుంది, అడుగడుగున చెకింగ్స్ ఉంటాయి. నేనెందుకు వెళ్ళానంటే, ఒక ఆర్ఐ ఉంటాడనమాట. ఆర్ఐ యొక్క విధులు ఏంటంటే మిగిలిన కానిస్టేబుల్స్ అందరికి కూడా పోస్టింగ్స్ ఇస్తాడు, 5 ఆఫీసర్ అనమాట. ఒక కానిస్టేబుల్ ద్వారా నేను ఎంట్రీ ఇచ్చాను లోపలికి. ఎందుకు వెళ్ళానంటే వాక్యం చెప్పడాలని వెళ్ళాను నేను. ఆయన ఆల్రెడీ ఆయనకి చాలా వాక్యం తెలుసు, కాకపోతే థియాలజీకి ఆయన వాక్యం సెట్ అవ్వట్లేదు. సెట్ అవ్వకపోయేసరికి ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో కౌంటర్గా, అప్పుడు నాకు వివాహం కాలేదు, నేను అప్పుడు హాస్టల్లో ఉన్నాను, నాకు పెళ్లి కాలేదు, నేను హాస్టల్లో, అంటే నాకు పెళ్లి కాలేదని అంటే 2017 ఆ టైంలో అనమాట. ఆయన ఏదైతే చెబుతున్నాడో, మీరున్న డాక్టర్ని తప్పు నాయన అని బైబిల్లో నుంచి ఒక్కొక్క వాక్యం చూపిస్తూ ఉంటే ఆయన చాలా ఆశ్చర్యకరంగా నన్ను చాలా రిసీవ్ చేసుకున్నాడు. ఆ ఆర్ఐ అనే ఆఫీసర్ అనమాట. అక్కడ ఎందుకు నేను ఈ పాయింట్ తీసుకొచ్చానంటే, అప్పుడు నేను గవర్నర్ ఆ బిల్డింగ్లోకి వెళ్ళినప్పుడు, దాన్ని ఏమన్నా రాజ్యభవన్లోకి వెళ్ళినప్పుడు నన్ను ఎవరైతే తీసుకెళ్లారో ఆ కానిస్టేబుల్ గన్ను పట్టుకున్నా. నేను గన్ను చాలా వెయిట్గా ఉంది.
నేను ఎప్పుడైతే గన్ను పట్టుకున్నానో మిగిలిన కానిస్టేబుల్స్ అందరూ కూడా నన్ను చూస్తున్నారు. విషయం ఏంటంటే గన్ను వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. చాలా భయంకరమైన రూల్ అది. నీ గన్ను, నీ సర్వీస్ రివాల్వరు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. వేరే వాళ్ళు ముట్టకూడదు. అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. కానీ మన సహోదరుడు ఏం చేస్తారంటే పట్టుకోమనగా నేను పట్టుకున్నా, అది అందరూ వెంటనే అబ్జర్వ్ చేసేస్తారు. అలాంటిది ఒక ఎస్ఐ ఉండి రివాల్వర్ని, గన్నుని తాకట్లు పెట్టడం అంటే నీకు బుద్ధున్నోడా, తెలివిన్నోడా, చెప్పండి. ఎంతో కష్టపడితే కదా ఆ పొజిషన్కి వచ్చేది. అలా తెలివి లేకుండా తమ జీవితాలను నాశనం చేసుకుని చెరసాల్లోకి వెళ్ళిపోతున్నారు ఈరోజు అనేక మంది. వివాదాల్లో నీచమైన కార్యాలు. అదే యాకోబు పత్రిక చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనములో, మీ హృదయములో సహింపనలవి కాని మత్సరము, వివాదము, అతిశయము, విరోధము, అబద్ధము, తర్వాత 16వ వచనములో మత్సరము, వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యం ఉంటుంది. ఎక్కడైతే ప్రకృతి సంబంధమైన జ్ఞానంతో మీరు నడిపింపబడుతున్నారో, ఎక్కడైతే దయ్యము జ్ఞానము చేత మీరు నడిపింపబడుతున్నారో, మీలో నీచమైన కార్యాలు జరుగుతాయి. మీ ద్వారా అల్లర్లు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతారు. 15వ వచనం కంటిన్యూషన్ చెప్పండి. 15వ వచనంలో, ఈ జ్ఞానము, వివాదము కలిగిన జ్ఞానము, గొడవలు కలిగిన జ్ఞానము, మత్సరము కలిగిన జ్ఞానము, తర్వాత అతిశయము కలిగిన జ్ఞానము, గర్వము కలిగిన జ్ఞానము, అబద్ధముతో ఉన్న జ్ఞానము. ఈ జ్ఞానం ఏంటంటే పైనుంచి వచ్చిన జ్ఞానము కాకుండా భూ సంబంధమైనదియు, ప్రకృతి సంబంధమైనదియు, దయ్యముల జ్ఞానము వంటిదైనది. ఎలైనగా మత్సరము, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యం ఉంటుంది. ఒక నీచ కార్యం నువ్వు చేస్తున్నావంటే నువ్వు దెయ్యముల జ్ఞానము చేత నడిపింపబడుతూ ఉన్నవాడివే. అందుకే క్రైస్తవం అనేది పుష్కర స్నానం కాదు. గుడికి వెళ్ళినప్పుడల్లా కూడా మమ అంటే పోయే పాపం కాదు ఇది. గమనించగలగాలి మనం ఎంత పరిశుద్ధంగా, ఎంత డిసిప్లిన్గా, ఎంత క్రమశిక్షణగా ఉండాలో యాకోబు పత్రిక నేర్పిస్తున్న పాఠం. మొన్న పాపం చేసి ఈరోజు క్షమాపణ చెప్పి మరలా ఇంటికి వెళ్ళి మరలా పాపం చేసి మరలా దేవుని సందుకు వచ్చి క్షమాపణ చెప్పేది కాదు క్రిస్టియానిటీ అంటే. యేసుప్రభు వారం చచ్చిపోవట్లేదు. యేసుప్రభు ఒకేసారి చచ్చిపోయాడు. కానీ మనము వారం చంపేస్తున్నాం కదా. ఏ జ్ఞానం చేత నడిపింపబడుతున్నాం? కుటుంబాలు ఎప్పుడు చూసినా కుమ్ములాటే, గుద్దులాటే, గొడవలే. ఏ జ్ఞానం ఉన్నది? నీ భార్య నీకు సరిపోవట్లేదా? ఏ జ్ఞానం ఉన్నది? నీ భర్త నీకు సరిపోవట్లేదా? ఏ జ్ఞానం ఉన్నది? నీ భర్త సంపాదన నీకు సరిపోవట్లేదా? ఏ జ్ఞానం ఉన్నది? నీ ఇంటిల్లి పాది ఏ జ్ఞానంతో నడుస్తున్నది? కుటుంబంలో ఎందుకు అల్లరి? జ్ఞానము లేకుండా బ్రతుకుతున్నావు కదా. దయ్యముల జ్ఞానం వచ్చేసింది. దయ్యముల జ్ఞానం చేత కుటుంబాలు నడుస్తూ ఉన్నాయి. కుటుంబాల్లో సమాధానం లేదంటే ఏమది చెప్పు అంటే దెయ్యము మన కుటుంబంలో కూర్చొని విలయ తాండవం చేస్తున్నాడు. యాకోబు గారి బాధ అర్థం కావాలి. ఇది నా బాధ కాదు. యాకోబు గారి బాధ నా ద్వారా దేవుడు అందిస్తున్నాడు. నాకు కూడా అంతే బాధ ఉంది. సంఘంలో ఏ కుటుంబంలో సమాధానాలు బ్రతుకుతుంటే వాళ్ళ గురించి తెలిసినప్పుడు నేను ఎంతో బాధపడతాను. నేను వాళ్ళని ఎలా కలపాలి, వాళ్ళని ఎలా మార్చాలి? వాళ్ళ మధ్యలోకి వెళ్తే మళ్ళీ నా మీద దాడులు. నువ్వు నన్నేం అడగలేదు, నా తరపున మాట్లాడలేదు, నేను ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. అర్థమవుతుందా? సేవకుడు బాధ్యత ఏంటి? ఇద్దరిని కలపాలంతే. ముందు ఏదైనా జరగని మొత్తం వదిలిపెట్టి కలిసిపోవాలంతే. వాక్యము అనే భయం నీలో ఉంటే మొత్తం ఆ దరిద్రం అంతా, నీచమైన కార్యం అల్లరంతా విడిచిపెట్టి వాక్యాన్ని బట్టి మమేకం అయిపోవాలి. అది క్రిస్టియానిటీ అంటే, క్రైస్తవుని యొక్క తత్వం. అలా నేను చాలామందికి విరోధం అయిపోయాను. ఎందుకు? తప్పు చేస్తే తప్పమ్మా, తప్పు చేస్తే తప్పయ్యా అని చెప్పినందుకు. అప్పుడు బుల్లెట్లన్నీ నా మీదకి వచ్చాయి. నేను ఇక్కడ మంచి చెబుతున్నందుకు ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా గురించి నెగిటివ్ మాట్లాడారు. నేను చెప్పే మంచి లౌక్యము కాదు, నేను చెబుతున్న మంచి దేవుని వాక్యము. దేవుని వాక్యము నిత్యత్వం, పరలోకాన్నిచ్చే వాక్యం ఇది.
అందుకే చెబుతున్నాడు, నీచ కార్యాలకు, దొంగతనమే కానీ, అబద్ధాలే కానీ, బైబిల్ ఏదైతే చెబుతుందో ఏ నీచ కార్యం, లైంగిక పాపాలే కానీ, ఈ దెయ్యముల సంబంధమైన జ్ఞానము డబ్బు కోసము, పేరు కోసం, పదవి కోసము వెంపర్లాడుతుంది. శరీర సుఖాల కోసం, శరీర భోగేచ్ఛల కోసము ఈ శరీర సంబంధమైన ఈ యొక్క దెయ్యముల జ్ఞానం మనల్ని నడిపిస్తుంది. కానీ దేవుని జ్ఞానం అయితే అలా కాదు. దేవుని జ్ఞానం ప్రత్యేకమైన గుణాలు కలిగి ఉన్నది. దేవుని జ్ఞానం ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉన్నది. మీకు విషయం చెప్పనా, ఇందులో నుంచి దెయ్యం 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 అంటున్నాను. దెయ్యానికి మనకంటే ఎక్కువ వాక్యం తెలుసు. దెయ్యానికి నాకన్నా, మనకంటే, మనందరికంటే ఎక్కువ వాక్యం తెలుసు. ఎందుకంటే యేసుప్రభు అందరికీ వాక్యం చెబితే యేసుప్రభుకి వాక్యం ఒకటి చెప్పాడు చెప్పండి, దెయ్యం చెప్పింది. అంత వాక్యం తెలుసు. ఆ దెయ్యం గురించి 2వ అధ్యాయం యాకోబు పత్రికలో 2వ అధ్యాయము 19వ వచనంలో యాకోబు గారు అంటున్నారు, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు ఒక్కడే నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే, దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాయి కదా. అదేంటి? విశ్వాసంతో క్రియలు చేయాలి, యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి, దెయ్యముల జ్ఞానం అనుసరించకూడదని చెప్తున్న యాకోబు గారు, నీవు దేవుడిని నమ్మావు, దెయ్యము కూడా నమ్మి వణుకుతున్నది. ఎందుకు మనిషి పక్కన దెయ్యాన్ని పెట్టాడనంటే, ఓ మనిషి, నువ్వు దెయ్యం ఒకటేరా. దెయ్యం మంచి పనులు చేయదు. దెయ్యం ఎప్పుడు కూడా అసూయతో ఉంటుంది, కుళ్ళుతో ఉంటుంది, కడుపు ఉబ్బరంతో ఉంటుంది, గర్వంతో ఉంటుంది, ప్రగల్భాలతో ఉంటుంది. నీచమైన ప్రతి కార్యాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ దెయ్యము. అలాంటి నీచమైన కార్యాల అల్లర్లో నువ్వుంటే గనక నీకీ దెయ్యానికి ఏం తేడా ఉందంటున్నాడు యాకోబు గారు. నీచమైన కార్యాలు నీ ఇంటిలోనూ సమాజంలోనూ నీ ద్వారా జరుగుతున్నాయంటే నీకు దెయ్యానికి ఏంటి తేడా? ఈరోజు గొడవలు ఎందుకు? డబ్బు కొరకేనా? ఎస్, డబ్బు కొరకే. ఈరోజు వివాదాలు ఎందుకు? పేరు కొరకేనా? పేరు కొరకే. ఆస్తి కొరకేనా? ఆస్తి కొరకే. స్థలం కొరకేనా? స్థలం కొరకే. వివాదాలన్నీ కూడా, అల్లర్లన్నీ కూడా ఎందుకు కొరకంటే వీటి కొరకే. వీటిని సృష్టించే సృష్టికర్త ఎవరు? దెయ్యము. దెయ్యం నమ్ముతుంది దేవుడిని, నువ్వు నమ్ముతున్నావు దేవుడు ఉన్నాడని. నీకు దెయ్యానికి ఏంటి తేడా అంటే, దెయ్యం మంచి పనులు చేయడానికి ఇష్టపడదు, దెయ్యము దేవుని జ్ఞానానుసారంగా నడుచుకోవడానికి ఇష్టపడదు. నీవు మార్పు చెందాలి, దేవుని జ్ఞానంలోనికి రావాలి. ఈ శరీర సుఖాలు, శరీర కోరికలను పక్కన పెట్టి దేవుని జ్ఞానానుసారంగా బ్రతకాలి. అందుకన్నాడు తర్వాత 17వ వచనంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, 3వ అధ్యాయం 17వ వచనంలో, అయితే పైనుండి వచ్చు జ్ఞానము, ఇది ఏ జ్ఞానము? దైవ సంబంధమైన జ్ఞానము, దేవుని సంబంధమైన జ్ఞానము. ఈ జ్ఞానము ఉప్పొంగిపోదు. ఈ జ్ఞానం మనిషిని అణిగి మణిగి ఉండే అణుకువను నేర్పిస్తుంది. బుద్ధి జ్ఞానము ఎవరి యందున్నవి? క్రీస్తునందున్నవి. ఆ క్రీస్తు ఎలా ఉన్నాడు చెప్పండి? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేనెవరిని? నేను సాత్వికుడను. నేనెవరిని? నేను దీన మనస్సు గలవాడని. ఆ 2 క్యారెక్టర్స్ నా దగ్గర నేర్చుకోండి. సాత్వికం నేర్చుకున్నాయినా, దీన మనసు, తగ్గింపు, అణుకువ నేర్చుకో. అన్నీ ఉన్న ఇస్తరాగట అణిగి మణిగి ఉంటుందట. ఒకవేళ మనలో దేవుని జ్ఞానం ఉంటే అణిగి మణిగి ఉండాలి. అణుకువ, నువ్వు స్త్రీవైనా పురుషుడవైనా అణుకువ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన తెలుగు సాంప్రదాయంలో, అమ్మ ఆడదానివి కదమ్మా, కొంచెం అణుకువగా ఉండు అని చెబుతారు. ఆడవాళ్ళైతే ఏంటి, మగవాళ్ళైతే ఏంటి, తగ్గించుకోవడానికి, అణుకువగా ఉండడానికి ఆడవాళ్ళు మగవాళ్ళని భేదం లేదు. వాక్యాన్ని బట్టి ఎవరైనా సరే అణుకువ కలిగి ఉండవలసిందే, తగ్గించుకోవాల్సిందే. ప్రభువు అంటున్నాడు, నేనే ఈ లోకములో, దైవత్వము కలిగిన నేనే ఈ లోకములో అంతగా తగ్గించుకుని దీన మనసు సాత్వికంతో బ్రతికితే మీరెందుకు బ్రతకట్లేదు? దయచేసి నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి. సంఘం అనే ఆయన శరీర యుద్ధకు వచ్చి నేర్చుకోనండి. అందుకే 7 ప్రాముఖ్యమైన లక్షణాల గురించి, దైవ జ్ఞానం కలిగి ఉన్నవారు ఎలా ఉంటారనే దాని గురించి 7 ప్రాముఖ్యమైన లక్షణాలను ప్రస్తావన చేశాడు. మొదటిది ఏంటంటే, అయితే పైనుండి వచ్చు జ్ఞానము దేవుని జ్ఞానం అయితే అది మొట్టమొదట పవిత్రమైనది. దేవుని జ్ఞానము ఎలా మారుస్తుంది చెప్పండి? మన నీచమైన కార్యాల్లో దేవుని జ్ఞానం మనల్ని ఉంచదు.
దేవుని జ్ఞానం ఎప్పుడైతే వదిలేసి దెయ్యము జ్ఞానం, సంతోషం ఇచ్చే దెయ్యము జ్ఞానం చూసారా, ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం వెంబడిస్తామో అల్లరికి, వివాదముకు, నీచ కార్యాలకు మనం కేర్ ఆఫ్ అడ్రస్ అవుతాం. మనలో పరిశుద్ధత అంతా పోతుంది. పరిశుద్ధతను నేర్పించేది దేవుని జ్ఞానం. మొట్టమొదటి పాయింట్ అది. ఈ పరిశుద్ధతే కనుక లేకపోతే ఎన్ని దాన ధర్మాలు చేయి, ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేయి, ఎన్ని పాటలు పాడు, ఎన్ని సంఘ కార్యక్రమాలు చెయ్యి. క్రిస్టియానిటీ అంటే దేవుని కొరకు బ్రతకడం కాదు. క్రిస్టియానిటీ అంటే దేవుని కుమారుడు, దేవుడైన యేసుక్రీస్తు వలె బ్రతకడం క్రిస్టియానిటీ అంటే. నేను దేవుని కొరకు మంచి మీటింగ్ పెట్టానండి, నేను దేవుని కొరకు మంచి పనులు చేశానండి, నేను దేవుని కొరకు పాట పాడతా, దేవుని కొరకు వాక్యం చెప్తా, దేవుని కొరకు సువార్త చెప్తా, అవన్నీ తర్వాత. నేను దేవుని కొరకు చర్చ కడతా, దేవుని కొరకు 10 రూపాయలు ఇస్తా, అవన్నీ తర్వాత. నువ్వు దేవుడిలా రూపాంతరం చెందు. క్రిస్టియానిటీ అంటే దేవుని కొరకు కాదు. క్రిస్టియానిటీ అంటే దేవుని లైఫ్ స్టైల్లోనికి నువ్వు రావాలి. పరిశుద్ధత అన్నాడు దాన్నే. పైనుండి వచ్చే జ్ఞానము మనిషిని ఎలా మారుస్తుంది? దేవుని వలె నువ్వు మారాలి. పరిశుద్ధతలో ఆ గణ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నావో, ఆ స్వభావం, తగ్గింపు, దీనత్వము మనకు రావాలి. మొదటి పాయింట్. ఇక రెండో పాయింట్ ఏంటంటే, తర్వాత సమాధానకరమైనది. యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి? సమాధానకర్త అయిన, సమాధానముకు స్థాపకుడు ఆయన, ఫౌండర్ ఆయన, ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానముకు రాజు ఆయన, అధిపతి ఆయన. ఆ క్యారెక్టర్ మనకు రావాలి. అందుకే చెక్ చేసుకోనండి, మీకు ఎవరైనా విరోధ భావములు ఉన్నాయా? తొందరగా వాక్యానుసారంగా ఆలోచించండి. ఎవరైనా సమాధానం లేకుండా ఉన్నారు, భార్యతో, భర్తతో, తల్లిదండ్రులతో, అత్తమామలతో, కుటుంబ సభ్యులతో, ఇరుగు పొరుగు వారితో, ఉద్యోగ స్థలంలో ఎంప్లాయీస్తో, ఎక్కడ మనం సమాధానం లేకుండా బ్రతుకుతున్నాం? వాళ్ళు నన్ను పక్కన పెట్టారండి, మరి నువ్వు కూడా పెట్టేస్తే వాళ్ళకి మనకి తేడా ఏంటి చెప్పు? వాళ్ళు దెయ్యము జ్ఞానం చేత నడిపించుతున్నారు కాబట్టి వాళ్ళు పక్కన పెడతారు, మనం కూడా పక్కన పెట్టేస్తే వాళ్ళకి మనకి తేడా ఏంటి చెప్పు? అందుకే సమాధానమును వెతికి వెంటాడమంటుంది వాక్యము. యేసుప్రభు ఎందుకు వచ్చాడు చెప్పండి? మనుషులందరినీ కూడా సమాధానపరచడానికి. అందుకే సంఘంలో ఎవరైనా సమాధానం లేకుండా ఉంటే అది సంఘమే కాదు. నేను పలానా వ్యక్తితో నేను మాట్లాడనండి అని మనం తెగేసుకుని కూర్చున్నాం అనుకోండి, ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉండడు, దేవుడు అస్సలు ఉండడు. అట్లా కదండి, వాళ్ళు ఎంత అన్యాయం చేశారు మీకు తెలియదనంటే, అన్యాయం విషయంలో మరొకసారి మోసపోకుండా మీరు ప్రయత్నం చేయండి, అంతేగాని సమాధానం లేకుండా బ్రతకొద్దు. అన్యాయం చేశాడు, ఆ అన్యాయాన్ని క్షమించి మరలా మీరు ఆ అన్యాయానికి గురవకుండా, మరలా మోసపోకుండా మీరు యుక్తి కలిగి, వివేకము కలిగి, జ్ఞానము కలిగి ప్రవర్తించండి క్రిస్టియన్గా. అంతేగాని సమాధానం లేకుండా ఉండొద్దు. ఇక మూడో పాయింట్ ఏంటి చెప్పండి? మృదువైనది. మృదువైనది అంటే క్రైస్తవుని యొక్క మాట మృదువుగా ఉండాలి. కోపిష్ఠుడుగా ఉండకూడదు, మృదువుగా చక్కగా ఉండాలి. ఒక మాట మాట్లాడుతున్నామంటే ఎదుటి వారిని మనం సంపాదించుకోవాలి. మన ఇంట్లో చిన్న బిడ్డలు ఉన్నారు, అదే ఇంట్లో ముసలివారు, వృద్ధులు ఉన్నారు. భర్త యొక్క తల్లిదండ్రులు కానీ, భార్య యొక్క తల్లిదండ్రులు గారు ఉన్నారు. ఇద్దరు ఒకే సమయంలో ఇద్దరికి పాయసం పెట్టారు. ఇద్దరు చిన్నపిల్లడు ఎలాగో పడేస్తాడు, పెద్దోళ్ళు ఏదో చేయి స్లిప్ అయ్యి పడిపోయింది. ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉన్న మనము మన బిడ్డలతో ఏమో అలా కాదు నాన్న, ఇలా కాదు నాన్న మృదువుగా మాట్లాడి, పెద్దోళ్ళతో మాత్రం కఠినంగా మాట్లాడితే అది క్రైస్తవుని యొక్క లక్షణం కాదు. పిల్లవానితో మనం ఎలాగైతే మృదువుగా మాట్లాడుతున్నామో పెద్దోళ్ళతో కూడా మనము అలాగే మృదువుగా మాట్లాడాలి. కొన్ని సందర్భాల్లో పెద్దోళ్ళంటే భయం కలిగి వారితో మనం మృదువుగా మాట్లాడతాము. చిన్నోళ్లే కదా, మాట అంటే పడతారు కదా అని వీడితో మనం కఠినంగా మాట్లాడతాం. అది కూడా రాంగే. చిన్నవాడైనా పెద్దవాడైనా, ధనవంతుడైనా పేదవాడైనా, ఎవరైనా సరే, ఉద్యోగంలో కింద స్థాయి వాళ్ళైనా, ఉద్యోగంలో పై స్థాయి అధికారులైనా, ఎవరైనా సరే మృదువుగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. నేను మా ఆయమ్మల్ని చాలా గౌరవించుకున్నామండి. కొంతమంది అయితే మా సీనియర్స్, మా యొక్క ఇన్ఛార్జ్లో ఆఫ్టర్ ఆల్ ఆయమ్మవే, మేము చెప్పినట్టు ఉండాలనేవాళ్ళు. నేను అలానే, వాళ్ళు చాలా రెస్పెక్ట్గా ఆయమ్మ అని గౌరవంగా
అమ్మ అని పిలుచుకునేవాడిని వారు. క్రీస్తు యొక్క స్వారూప్యం మనలో కనబడాలి. మనం ఏ స్థలం అందున్నా సరే. కఠినమైనది మన భాష కాదు, కఠినమైనది మన స్వభావం కాదు. దేవుని జ్ఞానము, పైనుంచి వచ్చిన జ్ఞానము మనకు మృదుత్వం నేర్పిస్తుంది. తర్వాత పాయింట్ నెంబర్ 4 ఏంటంటే సులభముగా లోబడినది. సులభముగా లోబడాలి. ఈరోజు ఈ మోడర్న్ ప్రపంచంలో భార్య చదువుకున్నది, భర్త చదువుకున్నాడు, సో వీఆర్ ఈక్వల్. భర్త పని చేస్తున్నాడు, భార్య పని చేస్తుంది, వీఆర్ ఈక్వల్ కదా. నేను ఎంతో కొంత డబ్బులు తెచ్చాను, వీఆర్ ఈక్వల్. ఇలా వారు కలిగి ఉన్న దాన్ని బట్టి ఈక్వల్గా భావించుకుని లోబడడం మానేస్తారు. వారు చేస్తున్న ఉద్యోగాలను బట్టి, సంపాదనలను బట్టి, పురుషులైతే వారికి ఉద్యోగాలను బట్టి, సంపాదనలను బట్టి తల్లిదండ్రులకు లోబడ్డం మానేశారు, అత్తమామలకు లోబడ్డం మానేశారు, స్త్రీలు భర్తలకు లోబడ్డం మానేశారు. ఈ లోబడే తత్వం లేకపోవడం బట్టే కదా ఈరోజు కోర్టు మెట్లు. భార్యకు కూడా లోబడి ఉండాలి. భార్య మాట్లాడుతున్నది సత్యమైతే, భార్య మాట్లాడుతున్నది యథార్థమైతే, భార్య మాట్లాడితే దేవుని జ్ఞానం అయితే సరెండర్ అవ్వాలి. నువ్వేంటి నాకు చెప్పేది అని అనకూడదు. కొంతమంది ఉంటారు, నువ్వు నాకు చెప్పొచ్చావా, నువ్వంత పరిశుద్ధరాలివా అని మాట్లాడతారు. ఎస్, నీ భార్య పరిశుద్ధమైన మాటలు మాట్లాడితే నీ భార్య పరిశుద్ధరాలే. నువ్వు నాకు చెప్పొచ్చావా అనకూడదు. లోబడాలి, భార్య కూడా లోబడాలి. అక్కడ మన కళ్ళెదుట చిన్న పెద్ద అందరికీ కూడా లోబడాలి. మనము తండ్రికి కుమారుడు లోబడ్డాడు. విధేయత, ఎంత వాక్యం తెలిస్తే మనము అంతగా లోబడి తగ్గించుకుని విధేయులుగా బ్రతకాలి. వాక్యము, దేవుని జ్ఞానము మనకు తగ్గింపు నేర్పిస్తుంది. లోబడడం అనేది బలహీనత కాదు. అయ్యో నేను లోబడితే ఇంకా నా భర్త నన్ను చులకన చేస్తున్నాడే, నేను లోబడితే నా భార్య ఇంకా నన్ను ఇంకా చులకన చేస్తాను అనుకోవద్దు. నీ భార్య నిన్ను చులకన చేయొచ్చు, నీ భర్త నిన్ను చులకన చేయొచ్చు, నీ అత్తమామలు నిన్ను చులకన చేయొచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను చులకన చేయొచ్చు, నీ ఉద్యోగ స్థలంలో నీ యొక్క పై అధికారి నిన్ను చులకన చేయొచ్చు, కానీ దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు కానక దినమని. అందుకే లోబడడం అనేది బలహీనత కాదు, లోబడడం అనేది దేవుడు మనకి ఇచ్చిన బలం. అది వీక్నెస్ కాదు, అది స్ట్రెంగ్త్. అది అందుకే దైవ జ్ఞానం కలిగి ఉన్నారు ఎప్పుడు కూడా లోబడి మాట్లాడతారు. నన్ను చూసారా, వాక్యం తెలిసిన వాళ్ళ దగ్గర అంతే విధేయతగా ఉంటాను, వాక్యం తెలియని వాళ్ళ దగ్గర కూడా అంతే విధేయతగా ఉంటాను. ఎక్స్ట్రా మాటలు ఉండొద్దు. చదువుకున్న వాళ్ళైనా చదువు లేకపోయిన వాళ్ళైనా సేమ్ రెస్పెక్ట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి చెప్పండి. నెక్స్ట్ పాయింట్, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకోవాలి. యేసుప్రభు తన దగ్గరకు వస్తున్న వారిని వాళ్ళు అడిగితే అక్కడ స్వస్థత చేయడం కాదు, ప్రభువే వారి ఎడల కనికరపడ్డాడు, ప్రభువే వారి ఎడల జాలిపడ్డాడు. ఎవరు అవసరతలో ఉన్నారో వారిని మనం ఆదుకోవాలి. దేవుడు మనల్ని ఆసక్తిలో పెట్టాడు. అందుకే మన సంఘం ద్వారా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం ప్రతి మాసం కూడా హాస్పిటల్ దగ్గర, గాంధీ హాస్పిటల్ దగ్గర. ఎందుకు? బీదలైన రోగులు ఎంతోమంది తిండికి మరి నోచుకోలేని స్థితిలో ఆకలితో అన్నార్థులు ఎంతోమంది మన దృష్టికి వస్తున్నారు. మనం చేసే చాలా చిన్న పని, అది గొప్ప చెప్పుకునే పని కూడా కాదు, ఒక్కసారి చేస్తున్నాం మనము. ఆ మాత్రం చేయని వారితో పోల్చుకుంటే కొద్దిగా బెటర్ పొజిషన్లో ఉన్నాం మనం. అందుకే కనికరపడాలి. బీదల ఎడల, దీనుడి ఎడల, దిక్కులేని వారి ఎడల, అనాథల ఎడల, విధవరాండ్రి ఎడల, యాకోబు పత్రిక అదే చెబుతున్నది. దయచేసి కనికరం అనే ఆ గుణాన్ని అలవాటు చేసుకోండి. అయ్యా దేవుడు నీకు 100 ఇస్తే ఆ 100లో 90 తీసుకో, ఆ 10 ఇలాంటి కార్యక్రమాలకు ఇవ్వండి. గత వారం అదే చెప్పాను, దాతృత్వం అనే గుణమే కానీ లేకపోతే కనుక నీవు క్రైస్తవుడు అని చెప్పుకునే అవకాశం, అర్హత ఎంత మాత్రం లేదు, అసలు లేదు. నాకు తెలియక అడుగుతున్నాను, దేవుడు మనకు 100 రూపాయలు గాలిని ఇవ్వట్లేదా? 1000 రూపాయలు ఆరోగ్యాన్ని ఇవ్వట్లేదా? ఇస్తున్నాడా? ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే 1000 10,000 దేవుడు ఇచ్చినట్టే మనకి. అనారోగ్యం వస్తే లక్షలు ఖర్చు పెట్టాలి హాస్పిటల్లో. అలాంటి దేవుని పరిచర్య కొరకు మనం ఎంత ముందుకు రాగలుగుతామని చెప్పండి. ఎంతసేపు నా బలహీనతలు, నా అప్పులు, నా బాధలను చూసుకుంటున్నారు, కానీ దేవునిలో నేనేంటి, నా బాధ్యత ఏంటి, దేవుని కొరకు కాదు, దేవునిలో నేనేంటి అని ఆలోచించండి. నువ్వు దేవుని కొరకు చేయడం తర్వాత విషయం,
అసలు దేవుడు నాకు పెట్టిన బాధ్యత ఏంటి, నా రెస్పాన్సిబిలిటీ ఏంటి? దేవుని కొరకు చేయడం వేరు, నాకు దేవుడిచ్చిన పని చేయడం వేరు కదా. ఇప్పుడు నేను అన్నం తింటున్నాను, అది ఎవరి కొరకు చెప్పండి? నా కొరక, దేవుడి కొరక? నా కొరకు. అది దేవుడి కోసం నేను అన్నం తిన్నాను అంటామా? అనము. అలాగే మనం దేవుని సన్నిధిలో ఏదైతే 10 రూపాయలు ఖర్చు పెడుతున్నామో అది దేవుని కొరకు కాదు, మన ఆత్మీయ జీవితము కొరకు. మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకిచ్చిన బాధ్యత అది. అది కనికరము అన్నాడు, దాన్ని కనికరము అన్నాడు. తర్వాత నెక్స్ట్ పాయింట్, పక్షపాతము లేకుండా. ఈ పక్షపాతము గురించి ఒక పాటే మాట్లాడుకున్నాం 4వ భాగం అనుకుంటా. 4వ భాగంలో పక్షపాతముతో వద్దని, అందరినీ కూడా ఈక్వల్గా నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమని దాన్ని మాట్లాడుకున్నాం. ఇక తర్వాత వేషధారణ, నటించే తత్వం అస్సలొద్దు, నటులుగా ఉండకండి. ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉన్నది? ఇక్కడ మనం పాపం చేసామండి? పాపం చేసామా? ఎవరితో అబద్ధం చెప్పామా? ఎవరైనా అసూయపడ్డామా? లేము కదా. ఇక్కడ ఎలాగైతే మనం ఉన్నామో ఇంట్లో అలాగే ఉండాలి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అలాగే ఉండాలి, ఈ గడప దాటిన తర్వాత అలాగే ఉండాలి. నటనా జీవితం వద్దు. ఇక్కడ ఉన్నంతసేపు నేనే పరిశుద్ధనని మనం భావించుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత దెయ్యము జ్ఞానం చేత మనం నడిస్తే ఏం ప్రయోజనమో. నటన వద్దు, నటన వద్దు, వేషధారణ వద్దు. వేషధారణ లేకుండా మనల్ని నడిపించేదే దేవుని జ్ఞానము అంటున్నాడు యాకోబు గారు. ఇక్కడ ఎలాగైతే ఉన్నావో, ఇక్కడ ఎంత చక్కటి సమాధానం మెయింటైన్ చేస్తున్నావో, ఎంత పరిశుద్ధతను కలిగి ఉన్నావో, బయట అంతా కూడా అలాగే ఉండవు. తర్వాత 18వ వచనం చూస్తే, నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. ఇది కొంచెం రివర్స్లో చదవాలి. ఈ వచనం మనకు అర్థం కావాలంటే కొంచెం రివర్స్లో చదవాలి. నీతి ఫలాలు మీరు పొందుకోవాలంటే మీరు సమాధాన పరిచేవారుగా ఉండాలి, శాంతి కాముకులుగా, శాంతి స్థాపకులుగా ఉండాలి. కుటుంబాల్లో, సమాజంలో క్రైస్తవుని యొక్క పాత్ర ఏంటి చెప్పండి? వీళ్ళు శాంతిని కోరుకుంటారండి, వీళ్ళు సమాధానాన్ని కోరుకుంటారండి. గొడవను కోరుకునే వాళ్ళు కాదు క్రైస్తవులు, అల్లరిని కోరుకునే వాళ్ళు కాదు క్రైస్తవులు, నీచమైన కార్యాల్లో ఉండేవారు కాదు క్రైస్తవులు. క్రైస్తవులు అంటే శాంతిని కోరుకునేవారు. ఇది ఎరిగిన ఇజ్రాయెల్ అనేక మంది మీద ఈరోజు దాడులు చేస్తుంది, అనేక మందిని చంపేస్తుంది. ఆ ఇజ్రాయెల్ని ఈరోజు మనం చూస్తున్నాం. బాగా గమనించండి, ముస్లింకి మక్కా అనే పవిత్ర స్థలం ఉన్నది, హిందువులకి తిరుపతి అనే పవిత్ర స్థలం ఉన్నది, యూదులకు యెరూషలేము అనే పవిత్ర స్థలం ఉన్నది. కానీ క్రైస్తవులకు ఎలాంటి పవిత్ర స్థలము లేదు. ఈ క్రైస్తవులకు ఉన్న ఒకే ఒక పవిత్ర స్థలము హృదయమే. ఈ హృదయం ఎంత పరిశుద్ధంగా ఉంచితే అక్కడికి దేవుడు వచ్చి చక్కగా సింహాసనాసీనుడై ఉండి నీతోనే ఉంటాడు, నేను నడిపిస్తాడు. కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో, ఇబ్బందుల్లో, బాధల్లో, అన్ని సందర్భాల్లో కూడా నడిపించేవాడు దేవుడు. పాపం తెలియక చాలామంది చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని దేవుడు ఎక్కడో ఉంటాడని ఇజ్రాయెల్కి వెళ్తున్నారు. ఇజ్రాయెల్ ట్రిప్ అట ₹1,00,000 ఒక వ్యక్తికి. అంత అవసరం లే, అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లే. ఆ డబ్బేది ఇక్కడే దాతృత్వంలో దేవుని పేరిట నువ్వు చేయాల్సిన మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నావో అవి చేసి చక్కగా నీ హృదయంలో దేవుని ఆహ్వానించు. క్రైస్తవులు ఎవరనంటే శాంతి స్థాపకులు. ఎప్పుడైతే నువ్వు శాంతి అనే దాన్ని నువ్వు విత్తుతావో అప్పుడు నీతి యొక్క ఫలాలు నువ్వు కోస్తావని యాకోబు గారు మాట్లాడుతున్న మాట. దాన్ని అంతా మీరు మైండ్లో పెట్టుకోండి. నా మాట ఎలా ఉండాలి, నా ఆలోచన ఎలా ఉండాలి, నేను ఇంట్లో ఎలా ఉండాలి, నేను వీధిలో ఎలా ఉండాలి, నా భార్య దగ్గర, భర్త దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, అత్తమామల దగ్గర నా పాత్ర ఏంటి, దేవుడు నన్ను ఎలా ఉండమన్నాడు, అలాగే ఉండండి. వాళ్ళు అనుస్తున్నారా, అణచబడండి. దేవుడు కానొక రోజు నీ పక్షం ఉంటాడు. ఎప్పుడు? నీ హృదయాన్ని పుణ్యక్షేత్రంగా నువ్వు ఎప్పుడైతే మారుస్తావో, నీ హృదయాన్ని ఎప్పుడైతే పవిత్ర స్థలముగా నువ్వు మారుస్తావో, అలా 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 ఒకవేళ క్రైస్తవ్యానికే గనక పుణ్యక్షేత్రము, క్రైస్తవ్యానికే గనక పవిత్ర స్థలం ఉంటే క్రైస్తవ్యం కూడా మతం అయిపోతాయి. క్రైస్తవ్యానికి పుణ్యక్షేత్రాలు లేవు, క్రైస్తవ్యానికి పవిత్ర క్షేత్రాలు లేవు. ఏదో చెబుతారు కదా, తమిళనాడులో వేలాంగిని అని, మెదక్ అని, విజయవాడలో గుణదల అని, ఇవేవి పుణ్యక్షేత్రాలు కాదు. నీ హృదయమే పుణ్యక్షేత్రము.
ఎవరు తమ హృదయాన్ని పుణ్యక్షేత్రంగా మార్చగలరంటే దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నవారు. యాకోబు పత్రిక ద్వారా దేవుడు మనకు నేర్పించిన అమూల్యమైన సందేశం. నాకైతే అమూల్యమే. మీకు ఈ వాక్యం ఎలా అనిపించిందో, మీ మార్కులు, మీ సర్టిఫికెట్ నాకు అవసరం లేదు. వాక్యానుసారంగా మన జీవితాలు మనం కట్టుకోవాలి. ఇక్కడ వాక్యం ఇలాగే ఉంటుంది. అందుకే జనం తక్కువ మంది ఉంటారు. ఏమనుకోవద్దు బ్రదర్ జనాన్ని చూసి. ఎందుకంటే ఇది పరలోకానికి ప్రయాణం. ఇది లౌక్యం కాదు. ఇక్కడ ఉండేది వాక్యం. మోటివేషన్ కాదు ఇక్కడ ఉండేది, డిసిప్లిన్ ఉంటుంది. ఇక్కడ మోటివేషన్ కంటే డిసిప్లిన్ గొప్పది. క్రమశిక్షణ కావాలి. కాబట్టి సంఘముగా మనమందరం కూడా క్రమశిక్షణగా వద్దాం. ఇక్కడికి క్రమశిక్షణగా కూర్చుందాం, క్రమశిక్షణగా ఆరాధిద్దాం, క్రమశిక్షణగా బయటకు వెళ్ళిన తర్వాత కూడా అదే క్రమశిక్షణ. పిల్లలకు కూడా చెబుతున్నాను, బయటకు వెళ్ళిపోయి గట్టిగా అరుచుకోవద్దు, ఒకరి వెనకాల ఒకరు పరిగెత్తొద్దు. మాదిరిగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. మీకు ఇష్టమైతేనే రండి, సండే స్కూల్కి కానీ, చిల్డ్రన్ వర్షిప్ కానీ, దేనికైనా మొహమాటమే లేదు. డిసిప్లిన్గా ఉండాలి. నా జీవితాన్ని క్రమశిక్షణలో పెట్టుకోవాలంటేనే నా దగ్గరికి రండి, చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ. లేకపోతే క్రిస్టియానిటీ అవసరం లేదు. నేను వేసే వేషాలు నేను వేస్తానే ఉంటాను, తల్లిదండ్రులు లెక్క చేయను, తల్లిదండ్రులు కూడా కౌంటర్లు వేస్తానంటే నో. అర్థమవుతుందా? మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా అన్నలు. మీరు ఏదన్నా అంటే నేను బాధపడతా. అర్థమవుతుందా? నా సొంత అన్నలు. వాళ్ళు చదువుకోలేదేమో, నేను చదువుకున్నా వాళ్ళ పక్షాన. కాబట్టి డిసిప్లిన్గా ఉండాలి ఎవరు కూడా, అందరూ కూడా. కాబట్టి అందరినీ కూడా మనము అభివృద్ధి పరుచుకోవాలి. ఒకరి బలహీనతలను బట్టి హృదయంలో మచ్చరపడడం కాదు, కానీ వారిని ఎలా ఆ సమస్యల నుంచి జ్ఞానంతో మనం వారిని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.